కొంత మనకి ల్యాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది. అండ్ స్క్రీన్ ప్లే ఇంకా ప్రాపర్గా డిజైన్ చేసుకోవచ్చు, స్క్రీన్ ప్లేని ఇంకా ప్రాపర్ చేయొచ్చు, అండ్ క్లైమాక్స్ ఇంకా బెటర్ ఇవ్వచ్చు అనిపించింది. సో అదర్ దాన్ దట్ సినిమా వాజ్ రియల్లీ గుడ్ అండ్ కమ్బ్యాక్ ఫర్ విజయ్ దేవరకొండ గారు. అంటే ఆఫ్టర్ లాంగ్ ఫ్లాప్స్ ఒక మంచి ఫిలిం, ఒక కంబ్యాక్ ఫిలిం అయితే విజయ్ దేవరకొండ గారికి వచ్చింది. అండ్ సత్యదేవ్ గారు వాట్ ఏ పెర్ఫార్మర్ అండి. మీరు నిజంగా పెర్ఫార్మన్స్ అని చాలా తక్కువ మందిని పిలుస్తాం, అలాంటి కేటగిరీలో ఎప్పటికీ ఉండిపోయే పేరు సత్యదేవ్ గారు. అండ్ అనిరుద్ బీజిఎం టేక్ ఏ బౌ బ్రో, ఆయన బీజిఎం అయితే అద్భుతం. నిజంగా సినిమా అంతా ఒక ట్రాక్లో వెళ్తుంటే ఆయన బీజిఎం ఇంకొక లెవెల్లో తీసుకెళ్ళింది అనమాట ప్రతి సీన్ని కూడా. సో బీజిఎం వాజ్ రియల్లీ సూపర్బ్ ఇన్ ద స్క్రీన్. అండ్ ఆ సౌండ్ సిస్టమ్కి దానికి అనిరుద్ గారు బీజిఎం, ఆ ఎలివేషన్ సీన్స్ అద్భుతం అనమాట. సో సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా డిజైన్ చేసుకుంటే బాగుండనే ఫీల్ తప్ప మిగతా సినిమా అంతా కూడా మంచి ఫిలింతో వచ్చారు. ఒక ఫ్యామిలీ ఫిలిం, ఒక యాక్షన్ ఫిలిం అండ్ ఎమోషనల్ డ్రామా. బట్ బ్రదర్ ఎమోషన్ ఇంకొంచెం క్యారీ అయితే బాగుంటుంది అనిపించింది. సో ఓవరాల్గా ఫిలిం వాజ్ గుడ్ అండ్ వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్స్.